కొన్ని కామెంట్స్ నేను వింటున్నాను, కొన్ని చూస్తున్నాను. చాలా మంది ఇన్స్టాలో యూట్యూబ్లో కామెంట్స్ పెడుతున్నారు ఇది ఫ్రాడ్ అని. ఇంత సేల్ చేస్తూ ఇన్ని పార్సెల్స్ అమ్ముతూ ఫ్రాడ్ అలా ఉంటుంది. కొంతమంది చెప్తున్నాను, కొంతమంది ఎదవలకి సరుకు దొరకట్లేదు, కొంతమందికి, అంతమంది కాదు కొంతమందికి ఫ్రాడ్ అని పెట్టే వాళ్ళకి స్టాక్ దొరకట్లేదు మాట వాస్తవమే. ఎందుకంటే రోజుకి 400-500 బేలు సేల్ చేస్తున్నప్పుడు స్టాక్ ఎలా దొరికిద్ది? మీరే చూడండి ఎంత బిజీగా ఉంటుందో. కానీ కొంతమంది అదే పనిగా మాకు పడినోళ్ళు, మాలాంటి షాపులకు ఇబ్బంది కలుగుతుంది మా సేల్ వల్ల, వాళ్ళ లోకల్ వాళ్ళు మాత్రం వేరే కొత్త ఐడియాలతో పెడుతున్నారు. ఇది ఫ్రాడ్ అని, ఫేక్ అని, ఇది ఎవరని. ఎంత సేల్ చేస్తున్నాము, ఎంత బిల్స్ చేస్తున్నాము మాకు తెలుసు. మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ బిల్స్ అనమాట. ఎట్లా వాళ్ళు చెప్తున్నారో, ఏం చెప్తున్నారో వాళ్ళకైతే నేను ఒకసారి క్లారిటీగా వీడియో తీస్తాను. ఇంకొక మైనస్ ఉంది, ఆన్లైన్ మేము వీడియో కాల్స్ ఎత్తట్లేదు, ఆన్లైన్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని. అది మాత్రం వాస్తవమే. ఇంత బిజీలో, ఇంత సేల్లో మనకి అది ఎంతైనా వల్ల కావట్లేదు. దానికి కూడా నేను సపరేట్గా ఇంకోసారి చూస్తాను. కానీ కొంతమందికి మాత్రం చెప్తున్నాను, నేను ఫ్రీ అయినాక వాళ్ళ గురించి మాత్రం పెట్టడం స్టార్ట్ చేస్తే వాళ్ళు తట్టుకోలేరు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాము, స్టాకు లేదు, అది వాస్తవమే. స్టాక్ ఉండట్లేదు, ఎందుకంటే ఏమంటే అయిపోతుంది. స్టాక్ రిలోడ్ చేయడం టైం పడుతుంది. ఈ దగ్గరలో తయారీ కాదు కదా, దూరం నుంచి రావాలి, దానివల్ల కొద్దిగా టైం పడుతుంది. మాకైతే చూడండి, ఈ పక్క కూడా ఎంత బిల్స్కి వెయిట్ చేస్తున్నారు, అక్కడ ఒక బిల్లు వెయిట్ చేస్తున్నారు. ఇలా ఇబ్బందిగా ఉంటుంది ప్రతిదీ కూడా. దానివల్ల ఏంటంటే స్టాక్ దొరకనమాట వాస్తవమే. కానీ చాలా మంది ఓడదీస్తారు. ఓపెనింగ్ రోజు అయితే భయంకరంగా వచ్చారు జనము, అవి ఓడదీసేస్తారు. అది మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది. సెట్స్ దొరకట్లేదు, అది కూడా వాస్తవమే. కానీ అదే పనిగా పెడుతున్న వాళ్ళకి నేను చెప్తున్నాను, నిజంగా సీరియస్గా మీకైతే నేను చెప్తున్నాను, అలాంటిది ఏమి నమ్మొద్దు. మీరు ఒకసారి వచ్చి విజిట్ చేయండి, మీకు అర్థమైద్ది. థ్యాంక్ యూ.